హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెరుగుదల నియంత్రణ పదార్థాలు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. పెరుగుదల నియంత్రణ పదార్థాలు రెండు రకాలు. పెరుగుదల ప్రేరణ క్రియలలో పాల్గొనేవి. ఉదాహరణకు ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు, సైటోకైనిన్లు. ఆక్సిన్లు, జిబ్బర్లిన్లు, సైటోకైనిన్లు ఇవి పెరుగుదల ప్రేరణ క్రియలలో పాల్గొనేవి. నెక్స్ట్ ఏంటి? పెరుగుదల నిరోధక క్రియలలో పాల్గొనేవి. ఉదాహరణ అబ్సెసిక్ ఆమ్లము, ఎథిలిన్ ఇవి పెరుగుదల నిరోధక క్రియలలో పాల్గొనేవి. కెనరీ గడ్డి మొక్క ప్రాంకుర కంచకంలో కాంతి వైపుకు పెరుగుదలను పరిశీలించిన వారు చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్. కెనరీ గడ్డి మొక్క ప్రాంకుర కంచకంలో కాంతి వైపుకు పెరుగుదలను పరిశీలించిన వారు చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్. కెనరీ గడ్డి మొక్క యొక్క ప్రాంకుర కంచకంలో కాంతి వైపుకు పెరుగుదలను పరిశీలించిన వారు చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్. నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్కల ప్రాంకుర కంచకం నుంచి ఆక్సిన్లను వేరు చేశారు. ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్క యొక్క ప్రాంకుర కంచకం నుంచి ఆక్సిన్లను వేరు చేశారు. ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్కల యొక్క ప్రాంకుర కంచకం నుంచి ఆక్సిన్లను వేరు చేశారు. వరిలో ఒకనే వ్యాధిని కలుగజేసే శిలీంధ్రం జిబ్బరెల్లా ఫ్యూజికరై. వరిలో ఒకనే వ్యాధిని కలుగజేసే శిలీంధ్రం జిబ్బరెల్లా ఫ్యూజికరై. పక్వం చెందిన ఆరెంజ్ల నుంచి విడుదలయ్యే బాష్పశీల పదార్థం పక్వం చెందని అరటి ఫలాలను తొందరగా పక్వం చెందేటట్లు చేస్తుందని కజిన్స్ నిరూపించారు. పక్వం చెందిన ఆరెంజ్ల నుంచి విడుదలయ్యే బాష్పశీల పదార్థం పక్వం చెందని అరటి ఫలాలను తొందరగా పక్వం చెందేటట్లు చేస్తుందని కజిన్స్ నిరూపించారు. నెక్స్ట్ గ్రీకు పదం ఆక్సిన్కు అర్థం పెంచగల పదార్థం. గ్రీకు పదమైన ఆక్సిన్కు అర్థం పెంచగల పదార్థం. ఐఏఏ ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము, ఐబిఏ ఇండోల్ బ్యూటారిక్ ఆమ్లము, ఎన్ఏఏ నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లము, 2,4-D 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఐఏఏ అంటే ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము, ఐబిఏ అంటే ఇండోల్ బ్యూటారిక్ ఆమ్లము, ఎన్ఏఏ అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లము, 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లము. పైనాపిల్ మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే పదార్థం ఆక్సిన్. పైనాపిల్ మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే పదార్థం ఆక్సిన్. నెక్స్ట్ తోటమాలీలు కలుపు రహిత మైదానాలు లేదా పచ్చిక బయళ్ళ తయారీలో ఉపయోగించే ఆక్సిన్ 2,4-D. తోటమాలీలు కలుపు రహిత మైదానాలు లేదా పచ్చిక బయళ్ళ తయారీలో ఉపయోగించే ఆక్సిన్ 2,4-D. నెక్స్ట్ మొదటగా కనుగొనబడిన జిబ్బర్లిన్ GA3. మొదటగా కనుగొనబడిన జిబ్బర్లిన్ GA3. నెక్స్ట్ పాయింట్ ఫలాలు ఆకుకూరల మార్కెట్ కాలం పెంచే పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ జిబ్బర్లిన్ అనమాట. ఫలాలు ఆకుకూరల యొక్క మార్కెట్ కాలం పెంచే పీజీఆర్ జిబ్బర్లిన్లు. నెక్స్ట్ పాయింట్ సైటోకైనిన్లు కణ విభజనపై విశిష్టమైన ప్రభావాన్ని చూపుతాయి. సైటోకైనిన్లు కణ విభజనపై విశిష్టమైన ప్రభావాన్ని చూపుతాయి. మొదటగా కనుగొన్న సహజ సైటోకైనిన్ జియాటిన్. మొదటగా కనుగొన్న సహజమైన సైటోకైనిన్ జియాటిన్. నెక్స్ట్ పాయింట్ నీటి మొక్కలో కణుపు మధ్యమ చురుకుగా పెరిగేలా చేసే రసాయనం ఎథిలిన్. నీటి మొక్కల్లో కణుపు మధ్యమం చురుకుగా పెరిగేలా చేసే రసాయనం ఎథిలిన్. టమాటోలు, యాపిల్ ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి తోడ్పడే రసాయనం ఎథెపాన్. టమాటోలు, యాపిల్ ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి తోడ్పడే రసాయనం ఎథెపాన్. దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి దిగుబడిని పెంచే రసాయనం ఎథెపాన్. దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి దిగుబడిని పెంచే రసాయనం ఎథెపాన్. ప్రతిబల హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లము. ప్రతిబల హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లము. నెక్స్ట్ పాయింట్ జిబ్బర్లిన్లను వైరుధ్యకారిగా పనిచేసే హార్మోన్ ఏబిఏ. జిబ్బర్లిన్లకు వైరుధ్యకారిగా పనిచేసే హార్మోన్ ఏబిఏ.